మరి కొద్ది రోజుల్లో ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక బడ్జెట్పై ప్రతి ఒక్కరికీ చాలా అంచనాలున్నాయి. 2025 ఫిబ్రవరిలో రానున్న బడ్జెట్లో కీలకమైన ప్రకటనలు ఉండే అవకాశముంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు చాలా ఆశలున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైతే కొత్త వేతన సంఘం ప్రకటన కోసం చూస్తున్నారు. ఈసారి రానున్న బడ్జెట్పై అందరికీ అన్ని ఆశలు ఉన్నట్టే సీనియర్ సిటిజన్లకు ఎక్కువ అంచనాలున్నాయి. ముఖ్యంగా ఇండియన్ రైల్వేస్ ఇచ్చే 40 నుండి 50% సబ్సిడీ గురించి చూస్తున్నారు. మహమ్మారి వ్యాప్తి సమయంలో రైల్వే ప్రయాణాల్లో సీనియర్ సిటిజన్లకు అందించిన 40 నుండి 50% సబ్సిడీ తొలగించారు. దీని ప్రకారం పురుషులు 60 ఏళ్లు దాటితే 40% సబ్సిడీ ఉండేది. అదే మహిళలైతే 58 ఏళ్లు దాటితే 50% డిస్కౌంట్ లభించేది. మెయిల్, ఎక్స్ప్రెస్, రాజధాని, శతాబ్ది, దురంతో వంటి రైళ్లకు ఈ వెసులుబాటు వర్తించేది. అయితే మహమ్మారి సమయంలో ఏర్పడిన ఆర్థిక పరిస్థితుల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఈ సబ్సిడీ తొలగించింది. అప్పట్నుంచి మరలా పునరుద్ధరించలేదు. ప్రతి బడ్జెట్ సమయంలో సబ్సిడీ ప్రకటన ఉంటుందని సీనియర్ సిటిజన్లు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మహమ్మారి ప్రభావం లేకపోయినా ప్రభుత్వం రైల్వే టికెట్లపై సబ్సిడీని మరలా ప్రారంభించలేదు. సబ్సిడీ మరలా ప్రారంభించాలని సీనియర్ సిటిజన్లు చాలా ఆశలు పెట్టుకుంటూ వస్తున్నారు. 40 నుండి 50% సబ్సిడీ మరలా కొనసాగించాలంటూ సీనియర్ సిటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈసారి అంటే 2025 ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో రైల్వే టికెట్ల సబ్సిడీ ప్రకటన ఉండవచ్చని భావిస్తున్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీకు ఇది తొలి బడ్జెట్. సబ్సిడీ మరలా కొనసాగిస్తే లక్షలాది మంది సీనియర్ సిటిజన్లకు ప్రయోజనం కలగనుంది.